తల్లికి వందనం డబ్బులు గత సంవత్సరంలో నాకు ఇద్దరు ఆడపిల్లలు సార్. ఒక్కొక్క పాపకి 13,000 రూపాయలు చెప్పిన, ఇద్దరు పిల్లలకి 26,000 రూపాయలు పడ్డాయి సార్. పేదరికంగా ఆర్థికంగా ఆదుకుంటున్నారు సార్. సీఎం గారు మీకు వందనాలు సార్. ఈ సంవత్సరం కూడా అలాగే కంటిన్యూ చేయాలని మాలాంటి పేదరికం వాళ్ళని మీరు అర్థం చేసుకుంటున్నారు సార్. గవర్నమెంట్ స్కూల్ ఇంకా చాలా పాపులర్ చేయాలని మా మనవి సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక పాప ఒక బాబు. పాప 5th క్లాస్ చదువుతుంది, బాబు 2nd క్లాస్ చదువుతున్నారు. గత ఏడాది కూటమి ప్రభుత్వంలో మాకు తల్లికి వందనం అనే పథకం మీద 13,000, 26,000 మా అకౌంట్లో జమ చేయబడిందండి. 15,000, 2,000 స్కూల్ మెయింటెనెన్స్ కింద తీసుకొని మొత్తం 15,000 వేశారండి. ఈసారి ప్రభుత్వంలో కూడా మాకు ఇలాంటివి సహకారాలు అందవలసిందిగా కోరుతున్నాము. చంద్రబాబు గారికి ఇలాంటి పథకాలు పెట్టినందుకు ధన్యవాదాలు. నాకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప అండి. బాబు 5వ తరగతి చదువుతున్నాడు, పాప 2వ తరగతి చదువుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలకి 13,000 లెక్కన ఇద్దరికి 26,000 పడినాయి. ఈ డబ్బులు రావడం వల్ల మాలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. ఈ కూటమి ప్రభుత్వంలో మాకు ఇద్దరు పిల్లలకి పడినాయి. ఇలాంటి పథకాలు మరింత ముందుకు మళ్ళీ తీసుకెళ్ళాలి, మాలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి పథకాలు తీసుకొస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. న్యూ ఆర్ఆర్పేట, విజయవాడ. నాకు ఒక పాప ఒక బాబు అండి. పోయిన సంవత్సరం తల్లికి వందనం ఇద్దరికి పడ్డాయండి. ఈ సంవత్సరం కూడా పడతాయని ఎదురు చూస్తున్నాము. పాపకు 15,000, బాబుకు 15,000. అయితే స్కూల్ తరపున మెయింటెనెన్స్ కింద 2,000 కట్ చేశారు, 26,000 పడ్డాయండి. ఈ సంవత్సరం కూడా పడతాయని కూటమి ప్రభుత్వం తరపున కోరుకుంటున్నాను. ఈ పథకం చాలా బాగుంది, తొందరగా పడితే బాగుంటాయని, స్కూల్కి పిల్లగాలు చదువుకోవడానికి బాగుంటారని కోరుతున్నాను. నాకు 3 పిల్లలండి. దాంట్లో తల్లికి వందనం అనేది 2 పిల్లలకు పడుతుందండి. మాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఒక బాబుకి ఆధార్ కార్డు లేక ఈ పోయిన సంవత్సరం పడలేదు. మరి ఈ సంవత్సరం పడిద్దని మేము ఆశపెడుతున్నాము. మరి ఆ పిల్లలకి పడే డబ్బులు కూడా కొద్ది చదువులకు ఉపయోగపడుతున్నాయండి. మరి చంద్రబాబు ద్వారా మంచి కూటమి పెట్టారు. తల్లి వందనం పథకం కింద మాకు చాలా అభివృద్ధి జరుగుతుందండి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం కూడా పడద్దని ఎదురు చూస్తున్నామండి. నాకు 2 పిల్లలు ఉన్నారు. మాకు కూటమి ప్రభుత్వం నుంచి మా పిల్లలకి తల్లికి వందనం అనే పథకం కింద 2 పిల్లలకి 15,000, 2,000 స్కూల్ మెయింటెనెన్స్ కింద పోగా మా 2 పిల్లలకి కలిసి 13,000, 26,000 మా అకౌంట్లో వస్తున్నాయండి. దీనివల్ల ఈ కూటమి ప్రభుత్వం మాకు అందించిన సహాయం ద్వారా మా పిల్లల్ని మేము చదివించుకోగలుగుతున్నాము. అంతేకాకుండా ఈ ఏడాది కూడా మాకు ఈ అవకాశం మాకు వస్తుంది అని అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. కూటమి ప్రభుత్వం వల్ల ఇంకెన్నో పథకాల ద్వారా మా పిల్లల భవిష్యత్తు ఇంకా తీర్చిదిద్దుతుందని ఆశిస్తున్నాం. నాకు 2 పిల్లలండి. పోయిన ఏడాది తల్లికి వందనం పథకం కింద ఇద్దరు పిల్లలకి 26,000 పడ్డాయండి. మిగతా 4,000 స్కూల్ మెయింటెనెన్స్ కింద డబ్బులు కట్టాయండి. ఈ డబ్బులు రావడం వల్ల నాకు కొంచెం భారం తగ్గుతుంది. ఎందుకంటే ఇదివరకు చదివించుకోవడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఆ డబ్బులు రావడం వల్ల వెంటనే ఫీజులు కట్టేయడం కానీ, బుక్స్ తీసుకోవడం కానీ, లేదా అప్పులు చేసేవాళ్ళం ఇదివరకు. ఇప్పుడు ఏంటంటే ఆ డబ్బులు రావడం వల్ల వెంటనే పిల్లలకు పుస్తకాలు కొనడం కానీ, బట్టలు కుట్టడం కానీ అవన్నీ జరుగుతున్నాయి. మా బాబు అయితే గవర్నమెంట్ స్కూలేనండి. బట్టలు కానీ, బుక్స్ కానీ, షూస్ కానీ అన్నీ వాళ్ళే ఇస్తారు. బట్టలు కుట్టించినందుకు కూడా డబ్బులు మాకు అకౌంట్లో వేస్తారు. షూస్ ఒకవేళ మా సైజు లేకపోతే వాళ్ళు డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కోమని చెప్తారు. భోజనం అవి కూడా పథకాలు కూడా మా పిల్లడికి బాగానే వస్తున్నాయండి. మా అమ్మాయి ఇంటర్ 2nd ఇయర్ అండి. మా అమ్మాయికి కూడా పడ్డాయి పోయిన సంవత్సరం. ఇద్దరికి కూడా పడ్డాయి. చాలా సంతోషంగా ఉన్నామండి. నారా చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలు. ఎప్పుడూ మాకు ఇలాంటి సహాయం చేస్తూ ఉండాలి మంచి మంచి పథకాలతో అని మేము ఎప్పుడూ ఆశిస్తున్నామండి. ధన్యవాదాలండి. నాకు 2 పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. ఒకరు 5వ క్లాసు, ఒకటి 7వ క్లాస్ బాబు. ఇద్దరికి 13,000 రూపాయలు, 26,000 రూపాయలు నాకు తల్లికి వందనం ఖచ్చితంగా మాకు ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలు బాగా ఎడ్యుకేషన్లో ముందున్నారు, బాగా చదువుతున్నారు. గవర్నమెంట్ స్కూలు ఇంకా చాలా మంచి చేస్తుందని చెప్పేసి మా పిల్లలకి మేము అక్కడే చదివిస్తున్నాం. 2,000 రూపాయలు వచ్చేసి 4,000 స్కూల్ మెయింటెనెన్స్ అని చెప్పేసి మాకు టీచర్లు చెప్పారు. ఆ
అట్లాగే 26,000 రూపాయలు మా అకౌంట్లోకి వచ్చాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా రానున్న రోజుల్లో కూడా మా పిల్లలు అక్కడే చదువుతారు, ఇలాంటి లబ్ధి ఎంతో పొందుతారు. మాకు మా బాబుకి లాస్ట్ ఇయర్ తల్లికి వందనం పథకం పడింది. ఈ ఇయర్ కూడా తల్లికి వందనం పథకం. నాకు 2 పిల్లలు, అందులో పాప డిగ్రీ, బాబుకి వచ్చేసరికి 6th క్లాసు. లాస్ట్ ఇయర్ తల్లికి వందనం పడింది. ఈ సంవత్సరం కూడా తల్లికి వందనం ఎలిజిబుల్ లిస్ట్లో పేరుంది. ఇలాంటి పథకాలు ఎన్నో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మా లాంటి వీళ్ళకి ఇంకా విద్యని చేసుకునేటట్టు ప్రోత్సహిస్తున్నారు. దానికి సీఎం సార్కి మా ధన్యవాదాలు. ఏంటంటే మా పిల్లల్ని ఆ తల్లికి వందనం పథకం పడడం వల్ల ఏంటంటే మా పిల్లల్ని ఇంకొంచెం బాగా చదివించుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలాంటి పథకాలు ఎన్నో తేవాలని సీఎం సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.